మేడారం జాతరలో షేక్ షావలిని ఒక ముస్లిం పర్సన్ బన్ కోవా అమ్ముతుండగా ఒక జర్నలిస్ట్ వచ్చి తనని క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. ఆ బన్ యొక్క నాణ్యత ఎంత, దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా, ఎక్కడ నుండి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుంది. తెలియక తప్పు చేస్తే తను తప్పు చేశాడని మనం చెప్పాలి. అంతేగాని మైక్ పట్టి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ని ఒక మామూలుగా బన్ కోవా అమ్ముకుంటున్న పర్సన్ తో జిహాద్ అని చెప్పి ఒక మతాన్ని అయితే అంటగట్టకూడదు. నువ్వు ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నావు కదా, అదే మైక్ పట్టుకొని లేకుంటే అదే క్వశ్చన్ ఏదో 5 స్టార్ హోటల్ గానీ ఏదో ఒక బిగ్ హోటల్ గానీ వెళ్ళి క్వశ్చన్ చేయగలుగుతారా? ఆ ఫుడ్ మీద ఎక్స్పైరీ డేట్ ఉందా, ఆ ఫుడ్ మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉందా అని చెప్పి ఒక్కరైనా క్వశ్చన్ చేస్తారా? ఇప్పుడున్న బేకరీ షాపులకు వెళ్ళి ఎవరు కూడా క్వశ్చన్ చేయరు, ఎందుకంటే అక్కడ ఉండవు కాబట్టి. ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమన్నా కొట్టి పంపిస్తారు అక్కడ నుంచి, ఆ షాపుల నుంచి. మన కంట్రోల్ ఇవ్వడం ఏదంటే మనకన్నా తక్కువ ఉన్న వాడి మీదనే ఉండాలి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మన ఇంటి పక్కన, మన గల్లీలో, లేకుంటే మన ఏరియాలో ఈ బజ్జీల బండి గానీ, లేకుంటే పునుగుల బండి గానీ, ఈ గప్ చూపులు అమ్మే వాళ్ళు గానీ, అక్కడ ఎక్కడ గానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందా? వాళ్ళని వెళ్ళి ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? అది ఒక నమ్మకం మీద నడిచే వ్యాపారం. 10 మంది చుట్టూ చేరి బెదిరిస్తుంటే తప్పు చేయని వాడు కూడా భయపడి తడబడుతూ ఉంటాడు. నువ్వు మైక్ మీద పొట్టి ఎందుకు ఫియరు, ఎందుకు తినట్లేవు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు మీడియా జర్నలిస్టా? చూడండి, ఇక్కడ 2 వైపులా మనం మాట్లాడాలి. వన్ సైడ్ ఎప్పుడు కానీ తీసుకోకూడదు. అటు మనం సేఫ్టీ సైడ్ మనం చూసుకోవాలి, హ్యూమానిటీ గా కూడా మనం ఆలోచించాలి. బోత్ సైడ్ మనం చూస్తున్నప్పుడే మనకి క్లారిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విషయంలో అయినా కానీ ఫుడ్ క్వాలిటీ గురించి అడగడం కరెక్టే, ఎందుకంటే అది మన ప్రాణాల మీదకి తీసుకొస్తుంది కాబట్టి. కానీ ఈ హ్యూమానిటీలో అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది. ఒక ముస్లిం అని చెప్పి మతం రంగు పూయడం అనేది చాలా తప్పు. అన్ని తెలిసిన వాడు తప్పు చేస్తే అది ఒక నేరం. ఏమి తెలియని వాడు సర్వైవల్ కోసం చేస్తే అది అవకాశం అవుతుంది. తప్పును క్వశ్చన్ చేయండి, కానీ మనిషి బతుకు తెరువుని మాత్రం రాజకీయం చేయకండి. బేసిక్ గా నాకు ఈ మేడారం, ఈ బన్ కోవా ఇష్యూ మీద నాకు అనిపించిన పాయింట్స్ ఇవి. సింపతి ఎక్కువగా చూపించడం తప్పే, అండ్ ఎక్కువగా దాన్ని మనం జనరల్ చేసి ఒక జిహాద్ కింద అంటగట్టడం కూడా పెద్ద తప్పే. తను ఎన్నో ఏళ్ళుగా ఇదే వ్యాపారం చేస్తున్నానని, నా తాతల కాలం నుంచి ఇదే వృత్తిలో ఉన్నానని, మన షేక్ షావలి బన్ కోవా వన్ ఆఫ్ ద ఓనర్ వచ్చేసి మేడారం జాతరలో ఇష్యూకి తనైతే మీడియాలో అయితే చెప్పుకుంటున్న మాటలు ఇవి. ఈ ఇష్యూ తర్వాత తన పరిస్థితి ఎలా మారింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాళ్ళు చేసే బండ్లకి ప్రత్యేక ఎక్స్పైరీ డేట్ ఉండదని చెప్పి, ఏ బండ్ అయినా కానీ కొన్న 3-4 రోజుల వరకు బాగానే ఉంటుందని, ఆ మేడారం జాతరకి ఏవైతే బండ్లు తీసుకెళ్లాడో అవి జస్ట్ 2 డేస్ ముందే కొన్నానని తనైతే చెప్పుకుని అయితే వచ్చాడు. ఆ రోజు ఆ తేజస్విన్ అనే యాంకర్ మాట్లాడుతున్నప్పుడు, తన భయపెడుతున్నప్పుడు, ఇంగ్లీష్ లో ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, బన్ను తింటే ఏం కాదని చెప్పి నిరూపించడానికే నేను లైవ్ లో అయితే తిన్నాను. ఈ ఇన్సిడెంట్ ద్వారా తన లైఫ్ మొత్తం చేంజ్ అయితే అయిపోయింది అంట. ఫర్ ఎగ్జాంపుల్, తన ఊర్లో తనకున్న ఆ షాప్ గానీ, వాళ్ళ వృత్తిపరంగా వస్తున్న వ్యాపారం గానీ చాలా వరకు అయితే దెబ్బతిన్నదని చెప్పి అయితే అంటున్నాడు. అంతేకాదు, కొన్ని తరాలుగా చేస్తున్న ఈ వ్యాపారంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ లో ఇలాంటిది ఒక కల్తీ గానీ, లేకుంటే తన వల్ల ఏదో ఒకటి జరిగి ఈ వార్తలు రావడం గానీ, సో తన వ్యాపారాన్ని చాలా అయితే దెబ్బతీసాయి. కుటుంబం రోడ్ మీద పడే అవకాశం వచ్చిందని చెప్పి తన ఆవేదన అయితే వ్యక్తపరిచాడు. స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా చాలా బాధ అయితే పడుతున్నారంట దీని వల్ల. ఫుడ్ జియాద్ అని చెప్పి నా మీద అయితే నిందలు అయితే మోపుతున్నారు. నాకు అవేం తెలియవు, కేవలం పొట్టకుడి కోసం కష్టపడే సామాన్య వ్యాపారాన్ని ఆయన అయితే తనైతే సృష్టమైతే చేశాడు. సో తన మాటలు విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే మాత్రం, సో తన ఒక మామూలు పర్సనే, ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటారు, జాతరలు ఎక్కువగా ఉంటారు అని తెలుసుకొని వాళ్ళు ఇదే కాదు ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ ఉంటారు, అల్లన వ్యాపారం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ ని, ఏ విషయము దేని మీద క్లారిటీ లేకుండా కొంతమంది వెళ్ళి క్వశ్చన్ చేయడం అనేది, క్వశ్చన్ చేసిన తర్వాత ఆ విషయాన్ని మీద చాలా మంది సానుభూతి చూపిస్తున్నారు అండ్ ఆ విషయం మీద చాలా మంది మాట్లాడుతున్నారు. మరి మీరేమనుకుంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి.